నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా ప్రజలు 64వ జాతీయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఒక జాతీయ దినోత్సవ వేడుకలలో భారతదేశం తరపున కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు గారు ఈ యొక్క వేడుకలలో పాల్గొన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. వివరాలేకి వెళితే కువైటు 64వ జాతీయ దినోత్సవం మరియు 34వ విమోచన దినోత్సవ వేడుకలను భారత పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ముఖ్య అతిథిగా పంపడం ద్వారా భారతదేశం మరియు కువైట్ యొక్క బలమైన సంబంధాలను పునరుద్ఘాటించిందని చెప్పేసి భారతదేశంలోని న్యూఢిల్లీలో కువైట్ రాయబార కార్యాలయం నిర్వహించిన కార్యక్రమంలో ఉత్సాహభరితమైన మరియు సాంప్రదాయ వాతావరణంతో నిండిపోయిందని చెప్పేసి మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు భారతదేశంలోని కువైట్ రాయబారి మిషాల్ ముస్తఫా ఆల్ షమాలి గారు హృదయపూర్వకంగా కేంద్ర మంత్రి గారిని స్వాగతించారు. ఆయన 2 దేశాల జాతీయ గీతాలను ఆలపించడానికి మంత్రిని పోడియం వరకు తీసుకువెళ్లారు. తర్వాత కువైట్ రాయబారి ఆల్ షమాలి మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి సాంప్రదాయ కువైట్ వస్త్రాన్ని మరియు జ్ఞాపికలను అందజేశారు. ఇద్దరు తమ యొక్క అభిప్రాయాలను పంచుకున్నారు. అలాగే భారత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు సోషల్ మీడియా వేదికగా తన యొక్క భావాలను పంచుకున్నారు. కువైట్ తన 64వ జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నందున భారత ప్రభుత్వం తరపున భారతదేశంలోని కువైట్ రాయబార కార్యాలయంలో ముఖ్య అతిథిగా నేను వెళ్లడం గౌరవంగా భావిస్తూ ఉన్నానని చెప్పి ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని కువైట్ ఎంబసీలో మనం చూసుకుంటే మన తెలుగు రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి కువైట్ లో ఉన్న తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక తెలుగు వ్యక్తి కువైట్ ఎంబసీకి అలాగే ముఖ్య అతిథిగా వెళ్లడాన్ని తెలుగు ప్రజలకు కూడా గర్వకారణమని చెప్పుకోవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.